ఇక హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో జరుగుతున్న హోలీ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. పీపుల్ ప్లాజాలో అయితే చాలా మంది ఇక్కడ యువతులు వచ్చారు. ఇక్కడ మంచిగా సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ అనేది కూడా. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కాచూడ నుంచి వచ్చినాము. ఎలా జరుపుకున్నారు హోలీ? ప్రతిసారి చాలా అందంగా జరుపుకుంటాము. అటుగాక ఈసారి అయితే చాలా సంతోషం కలిగింది, ఇంకా మంచి జరిగింది. ఎవ్రీ ఇయర్ జరిగినట్టు జరిగిందా? ఈ ఇయర్ కొత్తగా ఏమైనా? నేను ఎవ్రీ ఇయర్ రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. ఏ టైం స్టార్ట్ అయిందో కూడా తెలియదు, కానీ ఈ ఇయర్ తొందరగా అయిపోయిందని న్యూస్ అయితే వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఎవ్వరు కనిపించట్లేదు. ఎంజాయ్ చేద్దామంటే అంత మంచిగా అనిపిస్తలేదు. సరే, లోపల ఏమేమి ఫెసిలిటీస్ కల్పించారు? డీజేతో పాటు ఇంకేమేమి కల్పించారు? నాకేం తెలియదు అండి, ఇప్పుడే వచ్చిన, లేట్ వచ్చినందుకే కొంచెం బాధగా ఉంది. లేకుంటే సరే, ఇక్కడ సెలబ్రేషన్ లో పాల్గొన్న వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ మొత్తం? ये आपकी ये बार बहुत जल्दी खत्म हो गया इवेंट. अब लास्ट टाइम के सर का नहीं है, पहले के सर का होली पहले जैसा बनता था वैसा नहीं है. अब बहुत जल्दी फास्ट कंप्लीट हो गया. जरा पुलिस जरा जल्दी भी जाते रहे इवेंट के लिए. ऐसा सारा पूरा मतलब क्या क्या उसमें प्रोवाइड किया है? प्रोवाइड में क्या वाटर बॉटल था, फूड थिंग्स था, फूड कोर्ट था, और क्या बोलते डीजे, रेन डांस, ये सब था. लेकिन पैसे जरा ज्यादा ले लिए. पैसे जरा इवेंट में जरा ज्यादा ले लिए. एंजॉय तो किया ना अच्छे से? एंजॉय क्या, जरा जल्दी हो गया. हाफ एन आवर में निकल, पुलिस वाले जल्दी भी जाती है. होली के बारे में क्या पता है आपको? ऐसे होली के बारे में मेरे मम्मी डैडी बोले थे ऐसा होली खेलते, स्टिकर से खेलते. मैं मतलब क्या याद आते हैं होली बोले तो एंजॉयमेंट, रंग याद आता, रंग याद आता, कलर याद आता. कलरफुल है पूरा होली बोले तो ऐसा. थैंक यू. और आप कहाँ से हो? मैं पुराना पुल दुलपेट से हूँ. मैं दुलपेट. और पूरा हम लोग का दोस्त है, ये पूरा ग्रुप है हमारा. कम here bro. చాలా చాలా బాగా జరుపుకున్నాం. అసలు మామూలుగా ఎంజాయ్ లే, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. మేము మా ఫ్రెండ్స్ అందరము క్రేజీ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు కలర్ పోయింది కానీ ఇంకా ఘోరంగా ఉండే. చాలా బాగుంది. 7 members ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ నుంచి లోకలే. ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టే జరిగిందా? ఈ ఇయర్ ఏంటి స్పెషల్ కొత్తగా? ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ కి రాకపోతుండే, నార్మల్ కొన్ని ఈవెంట్స్ కి అంత బాగా కాకపోతుంది. ఇది చాలా బాగుంది ఈసారి. సో ఏది బాగా నచ్చింది ఇక్కడ? ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు మెయిన్ గా? అంటే ఈ ఎలాంటి ఫెసిలిటీస్ అంటే బేసిక్ గా ఈ కస్టమర్స్ మా గెస్ట్లకి ఎట్లా అంటే మంచి చూసుకున్నారు. అంటే లైక్ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, కలర్స్, అన్లిమిటెడ్ కలర్స్, వాటర్, రెయిన్ డాన్స్ అన్ని చాలా బాగాయి. సో ఏది మీకు బాగా నచ్చింది అంటారు? అంటే బాగా నచ్చింది డీజే డాన్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే. సో హోలీ అంటే మీకు మెయిన్ గా ఏం గుర్తొస్తుంది? ఎప్పుడు కూడా కలర్స్. చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి హోలీ సందర్భంగా? హోలీ అంటేనే కలర్స్, మన లైఫ్ కూడా అట్లే కలర్ఫుల్ గా ఉండాలని. ఇంకా గెస్ట్ కూడా వచ్చింది కదా, చాలా చాలా ఎక్సైటెడ్ ఉండే మేము సుబేంద్ని చూడడానికి. సో మా ఫ్రెండ్స్ అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మొత్తానికి చూసుకుంటే హోలీ సెలబ్రేషన్స్ అయితే ఎలా జరుగుకుంటూ వచ్చాయి. సో ఇప్పటికీ కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మనం చూసుకుంటే కనుక మెయిన్గా పీపుల్ ప్లాజాలో ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు. అలాగే మంచి గెస్ట్లు కూడా రావడంతో ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి చాలా మంచిగా కూడా కొనసాగాయి. అలాగే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హోలీ అంటే ఇటు రాధాకృష్ణ, అలాగే వీళ్ళ స్టోరీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీలు అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అదే రీతిగా ఇక్కడ చుట్టుపక్కల కూడా రాధాకృష్ణ ఫ్రేమ్స్ పెట్టి అంటే ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచి విజిబిలిటీని కనిపించేలా అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అంటే అన్లిమిటెడ్ గా మల్టిపుల్ స్టేజెస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఒక పక్క డీజేని ఏర్పాటు చేశారు, అలాగే మరో పక్క ఏమో వాటర్ డాన్సెస్, అట్లాగే ఇటు ఫుడ్, అలాగే అన్ని ఏర్పాట్లు అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీంతో మెయిన్ గా టీనేజర్లు అందరూ కూడా వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ భరత్ తో రామలక్ష్మి, హైదరాబాద్.